ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏరియల్ వ్యూలో బయటపడిన నేపాల్ జల ప్రళయం, మట్టి మొద్దులు, రాళ్ల ప్రవాహంలో కొట్టుకుపోయిన గ్రామాలు. రెండు 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు పథకాలే ధ్యేయం. యంగ్ అథ్లెట్లకు మోదీ దిశానిర్దేశం. ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే తీరు ఖాయం. గోవా పర్యటనలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తమిళ యాత్రికులు, రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం. 24/7 హెల్ప్ లైన్ ఏర్పాటు. బెంగళూరు యాత్రికుల రక్షణకు కర్ణాటక సర్కార్ చర్యలు. ఢిల్లీ నుంచి అధికారుల బృందం కాఠ్మండు పంపేందుకు సన్నాహాలు. బీహార్, యూపీలకు వరద ముప్పు లేదు. నేపాల్, భారత్ కు అత్యవసర సాయం. ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్ర సింగ్ బుందేలా వివరణ. పాత బస్తీలో సీఎం రేవంత్ పర్యటన. పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై నేరుగా క్షేత్రస్థాయి పరిశీలన. వైఎస్ జగన్ చొరవతోనే గాలింపు చర్యల ముమ్మరం. సముద్రం గల్లంతైన కోనసీమ మత్స్యకారులపై ఎంపీ గురుమూర్తి. ఉద్యోగ సంఘాలను బెదిరిస్తే చూస్తూ ఊరుకో. సీఎం రేవంత్ వైఖరిపై హరీష్ రావు ధ్వజం. రైతులు వరి పంటలు వేయవద్దు. రాయలసీమ సాగునీటిపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రిని ఆంధ్ర రేవంత్ రెడ్డి అని పిలవాల్సి వస్తుంది. కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు. ఛత్తీస్గఢ్ ఖేలో ఇండియా డైలాగ్ లో తిలక్ వర్మ సందడి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై కీలక పిలుపు. పొరుగు దేశమైన నేపాల్ ను ఆకస్మిక వరదలు శ్మశాన వాటికగా మార్చాయి. హిమాలయ పర్వత శ్రేణిలో మంచు చర్యలు విరిగిపడడంతో చెలరేగిన జల ప్రళయం తీవ్ర వినాశనాన్ని మిగిల్చింది. ఆర్మీ హెలికాప్టర్లు మరియు శాటిలైట్ విజువల్స్ ద్వారా తీసిన ఏరియల్ దృశ్యాలు నేపాల్లోని రసువా, నువాకోట్ ప్రాంతాల్లో జరిగిన భీకర నాశనాన్ని కళ్లకు కడుతున్నాయి. ఏరియల్ వ్యూ ఆధారంగా పరిశీలిస్తే నిన్నటి వరకు పచ్చని కొండలతో అద్భుతమైన ఇళ్లతో కలకలలాడిన గ్రామాలు నేడు కేవలం రాళ్లు, రప్పలు, దట్టమైన బురద మైదానాలుగా మారిపోయాయి. టిబెట్ నుంచి ప్రవహించే బోటే కోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో కొండ చర్యలతో పాటు భారీ బండరాళ్లు, మంచినీరు ఉధృతంగా గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ప్రధాన రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాల్లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. గ్రామాలకు గ్రామాలే నది ఉధృతిలో కొట్టుకొనిపోయాయని, ప్రవాహం కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 అడుగుల మేర పైకి లేచిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 160కి పైగా మృతదేహాలను వెలికితీయగా వందలాది మంది ప్రజలు, పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. విపత్తు ప్రాంతాల్లో నేపాల్ సైన్యం నిరంతరాయంగా హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. భారతదేశం 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ లక్ష్యంగా అడుగులు వేస్తున్న తరుణంలో
పథకాల సాధన కోసం ఇప్పటి నుంచే అథ్లెట్లను సంసిద్ధం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎర్రకోట వేదికగా తాను ఆవిష్కరించిన భారత క్రీడారంగ భవిష్యత్తు విజన్ ను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ 2036 ఒలింపిక్స్ పోటీలకు సమయం ఉందనుకోవడం సరికాదని, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పథకాల పంట పండించాలంటే క్రీడాకారులకు ఇప్పటి నుంచే ప్రపంచ స్థాయి శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం క్రీడా పోటీలను నిర్వహించడమే కాకుండా పథకాల పట్టికలో భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టడమే మన ప్రాథమిక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. जब हम 2036 ओलंपिक्स की तैयारी की बात करते हैं तो हमारा फोकस ये होना चाहिए कि हमें आज से ही वो खिलाड़ी तैयार करने हैं जो 2036 में अलग अलग स्पोर्ट्स के लिए क्वालिफाई और कम्पीट करेंगे। और इसलिए लाल किले से मैंने 5 साल की उम्र से 15 साल की उम्र के खिलाड़ियों की पहचान करने के लिए एक बड़े टैलेंट हंट अभियान का ऐलान किया है। और इसमें भी हमें केवल ये नहीं देखना है कि किस बच्चे की किस खेल में रुचि है, बल्कि ये भी देखना है कि कौन सा बच्चा किस खेल के लिए फिट है। हमें उस हिसाब से ही उस बच्चे को ट्रेनिंग देनी होगी। और मैं आप सभी को भरोसा देता हूं, इसके लिए सरकार की तरफ से जो भी सपोर्ट चाहिए, सरकार उसमें आपके साथ कंधे से कंधा मिलाकर चलेगी। साथियों, हमारी सरकार भारत में 21वीं सदी का आधुनिक स्पोर्ट्स इकोसिस्टम बनाने के लिए पूरी तरह प्रतिबद्ध है। आज स्पोर्ट्स यूनिवर्सिटी से लेकर आधुनिक ट्रेनिंग सेंटर्स तक देश में एक ऐसी व्यवस्था बनाई जा रही है जिसमें प्रतिभा को पहचानने से लेकर उसे दुनिया के मंच तक पहुंचाने तक हर स्तर पर सहयोग मिले। हम दुनिया के दूसरे देशों के साथ भी स्पोर्ट्स साइंस, ट्रेनिंग, कोचिंग और अनुभव साझा करने के लिए सहयोग बढ़ा। భారత ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ఒకటిగా అవతరించే దిశగా వేగంగా అడుగులు వేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గోవాలోని పత్రదేవి వద్ద నిర్వహించిన హుతాత్మ స్మృతి స్మారక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధిని వివరించారు. రక్షణ మంత్రి మాట్లాడుతూ ఇటీవల ఏర్పడిన అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు లేకపోయి ఉంటే ఈ పాటికే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేదని, అయితే ఈ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు మనం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు, యుద్ధ పరికరాలను నేడు మన దేశంలోనే జాతీయ నిపుణులు తయారు చేస్తున్నారని కొనియాడారు. साथियों, आज भारत के पास एक विशाल इकोनॉमी है। कल्पना करिए कि जो भारत दुनिया के गरीब देशों में गिना जाता था, आज वो हमारा भारत इकोनॉमी की साइज, अर्थव्यवस्था के आकार के मामले में दुनिया के टॉप 5 कंट्रीज में आकर खड़ा हो गया। यदि वेस्ट एशिया की क्राइसिस न पैदा हुई होती बहनों भाइयों, तो शायद आज हम यहां खड़े होकर यह कह सकते थे कि वह दिन दूर नहीं है कि विद इन 6 मंथ और विद इन 1 ईयर यदि न हुआ होता, यह क्राइसिस न पैदा हुई होती, तो हम कहते कि हम दुनिया की टॉप 3 इकोनॉमी में आज खड़े हो गए। यह होकर रहेगा, यह होकर रहेगा। आज भारत फाइटर एयरक्राफ्ट से लेकर वारशिप्स, मिसाइल्स, राडार्स, ड्रोन्स और एडवांस डिफेंस सिस्टम तक अनेक क्षेत्रों में अपनी इंडिजिनस कैपेबिलिटीज को बढ़ा रहा है। हम अपनी धरती पर अब यह बना रहे हैं जो दुनिया के दूसरे देशों से हम खरीदते थे, अब भारत की धरती पर बन रहा है वह सब कुछ, और भारतीयों के हाथों से बन रहा है। मेरे बहनों भाइयों, मैं आपको याद दिलाना चाहता हूं, हमारे यहां से एक्सपोर्ट डिफेंस आइटम्स का, हथियारों का, दुनिया को 600 करोड़ का होता था,
लेकिन 2014 में अपनी गवर्नमेंट आने के बाद हम आज अप्रॉक्सीमेटली 50,000 करोड़ का हम एक्सपोर्ट कर रहे हैं। आज हमारा डिफेंस प्रोडक्शन बढ़कर जो एक समय कुछ हजार करोड़ रुपए हुआ करता था, आज 1,80,000 करोड़ तक हमारा डिफेंस प्रोडक्शन पहुंच गया है। 1,80,000 करोड़ पहुंच गया है। आज भारत वेपन्स का केवल बायर नहीं रह गया है, ग्लोबल डिफेंस मैन्युफैक्चरिंग का इंपॉर्टेंट एक एक्सपोर्टर भी भारत बन रहा है। जिस भारत की बेटियां कभी स्वतंत्रता के लिए सत्याग्रह की अंतिम पंक्ति में खड़ी थीं, आज उसी भारत की बेटियां फाइटर एयरक्राफ्ट की कॉकपिट में बैठकर देश के आसमान की रक्षा। నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రాణాంతక ప్రకృతి విపత్తులో చిక్కుకున్న తమిళనాడు యాత్రికులు, పర్యాటకుల రక్షణ కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులతో పాటు సుమారు 100 మందికి పైగా తమిళులు అక్కడే వరదల్లో చిక్కుకుపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన సీఎం విజయ్ విదేశాంగ శాఖ కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయంలో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని తమిళనాడు హౌస్ నుంచి ప్రత్యేక అధికారుల బృందాన్ని తక్షణమే కాఠ్మండు పంపేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడ అధికారులు నేపాల్ స్థానిక బృందాలతో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేయనున్నారు. బాధితులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం తమిళనాడు ప్రభుత్వం 24 గంటలు పనిచేసే అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించింది. బాధితులంతా సురక్షితంగా స్వరాష్ట్రానికి తిరిగి వచ్చే వరకు అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి విజయ్ హామీ ఇచ్చారు. மாண்புமிகு பேரவை தலைவர் அவர்களே, ஒரு துயரமான செய்தி, இக்கட்டான நேரம். அதுல சில நம்பர்ஸ்லாம் மாறுது. 57 பேர்ல 100க்கும் அதிகமானவங்க, ஒரு பாலம் இல்ல, நிறைய பாலம். அதனாலதான் அதை முன்னாடி சொல்லணும், மற்றபடி வேற எதுவும் இல்லை. முதற்கட்டமாக கிடைக்கப்பட்ட தகவல்கள் மட்டுமல்ல, தற்போது கிடைக்கக்கூடிய தகவல்களையும் கன்சல்டேட் பண்ணி நேபாள நாட்டில் கைலாஷ் யாத்திரைக்காக சென்ற தமிழ்நாட்டை சார்ந்த 103 தமிழர்கள் மீட்பு நடவடிக்கை குறித்த ஒரு சில தகவல்களை இங்க நான் அறிக்கையா தரேன். சீன பகுதியில் உள்ள மேலண்டை ஆற்று பகுதியில பனிப்பாறை சரிவு காரணமாக ஏற்பட்ட மிகப்பெரிய திடீர் வெள்ளம் நேபாளம், திபெத் நாடுகளின் எல்லை பகுதியில பூடேகாஷி ஆற்றில் ஒரு வெள்ளமாக பெருக்கெடுத்து பாய்ந்து ரசுவாக்கத்தை, திமுரே, சியாப்ருபேசி மற்றும் அதனுடைய கீழ்மடை கீழே இருக்கக்கூடிய பகுதிகளை எல்லாம் తీవ్రமாக బాధిத்து இருக்கிறது. నేపాల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల విలయంపై కర్ణాటక ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ జల ప్రళయంలో బెంగళూరుకి చెందిన యాత్రికులు వరదల్లో చిక్కుకున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర ధృవీకరించారు. మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, నేపాల్లో చిక్కుకున్న మన పౌరులను గుర్తించి సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. నేపాల్లోని భారత రాయబార కార్యాలయంతో పాటు విదేశాంగ శాఖ అధికారులతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. బాధితులను కాపాడేందుకు అవసరమైన ఉన్నతాధికారుల బృందాన్ని లేదా ప్రతినిధులను నేరుగా కాఠ్మండు పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. No, we are not in touch with those 8 people. We are trying to reach them through the Nepal government, and we just received information. We have also announced a toll-free number, and the number is, let me also read that number because you will also be able to inform them. State Emergency Operations Center. The number is 080-222-53707. I repeat, the State Emergency Operations Center number is 080-222-53707. This is a toll-free number. Anybody could contact, and then we will definitely respond to that. We received about 8 people have been stranded from Bangalore, Karnataka. So we are trying to reach them. So do we know why were they No, they had gone and I think tourist. We don't know at this point of time why they have gone there, what is their status. All that we do not know at this point. We just know 8 people from Bangalore have been stranded. Could be more or less. We will see. As the time passes, we will get more information. And we are also going to send an officer to Kathmandu from Bangalore, and to facilitate
Not only these people, if there are any other people who are stranded. So now coming to a broad నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల నేపథ్యంలో భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో జాతీయ విపత్తు స్పందన దళం తీవ్ర నిఘా ఉంచింది. ప్రస్తుతం బీహార్ మరియు యూపీలోని సరిహద్దు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో పహారా కాస్తున్నాయి. ఇప్పటి వరకు మన భూభాగంలో వరదల ప్రభావం ఏమీ లేదని ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్ర సింగ్ బుందేలా స్పష్టం చేశారు. గండక్ నది పరివాహక ప్రాంతాలు మరియు సరిహద్దు గ్రామాల వద్ద ముందస్తు జాగ్రత్తగా బీహార్లో 9, ఉత్తరప్రదేశ్లో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినట్లు ఐజీ బుందేలా తెలిపారు. స్థానిక యంత్రాంగం సెంట్రల్ వాటర్ కమిషనర్ తో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. चाइना और नेपाल में जो फ्लैश फ्लड आया था कल सुबह, उसके बाद जब गवर्नमेंट ऑफ इंडिया को इसकी इन्फॉर्मेशन मिली थी तो स्टेट गवर्नमेंट ने भी CWC से कोऑर्डिनेट करके फ्लड का क्या चांस हो सकता है बिहार और यूपी में, बेसिकली गंडक रिवर है जो बिहार और यूपी में आती है, उससे क्या इम्पैक्ट होगा उसका असेसमेंट किया था. कल बिहार चीफ मिनिस्टर ने पर्सनली इसको रिव्यू किया था. उसके बाद 2 एडिशनल टीम NDRF की डिमांड की गई थी जो कि 2 जगह डिप्लॉय कर दी गई थी. और आज के दिन बिहार में अभी 9 टीम्स फील्ड पर डिप्लॉयड है फ्लड के नज़र को रखते हुए रिस्पॉन्ड करने के लिए. यूपी में कुशीनगर एरिया अफेक्ट होता है गोरखपुर के पास, तो एक टीम वहाँ पर डाइवर्ट कर दी गई थी, एक टीम वहाँ पर डिप्लॉयड है कि अगर कोई फ्लड होता है तो इवैक्यूएशन प्लान जो स्टेट गवर्नमेंट डिसाइड करती है उस हिसाब से NDRF की टीम रिस्पॉन्ड कर सके. आज तक जो अभी तक खबर है कि जो CWC का भी इनपुट था कि उसका इम्पैक्ट जो वाल्मीकि नगर में बैरेज है गंडक रिवर पे, उसका जो पानी का डिस्चार्ज का फ्लो उसको मॉनिटर कर रहे हैं, CWC मॉनिटर कर रही है और अपडेट कर रही है. फील्ड में अभी तक फ्लड का ज़्यादा इम्पैक्ट नहीं पड़ा है, तो इसको फिर भी अभी मॉनिटर कर रहे हैं कि बाद में जो प्रोग्रेस होता है. स्टेट गवर्नमेंट ने अपने रिसोर्सेज NDRF की जो रिक्वायर्ड तैनाती है वो कर दी है दोनों राज्यों में, और अभी तक हम इस स्थिति को मॉनिटर कर रहे हैं. सर, क्या आपकी टीम नेपाल भी भेजी गई है? जस्ट C-17 ग्लोमास लेके आए. तो गवर्नमेंट ऑफ इंडिया इसमें जो भी डिज़ास्टर होता है बाहर, उसमें HDR का सामान जो ह्यूमैनिटेरियन असिस्टेंस के लिए भेजती है. नेपाल से हमारा काफ़ी फ्रेंडली रिलेशन है. कल तुरंत ही एक प्लेन HDR का सामान लेके उड़ी थी, आज सुबह एक प्लेन लेके गई है. तो 2 प्लेन का कार्गो का सामान जिसमें कि कई ह्यूमैनिटेरियन असिस्टेंस के सामान है, दवाइयाँ इत्यादि जो गवर्नमेंट ऑफ इंडिया ने प्रोवाइड किया नेपाल को, उसको भेज दिया गया है. कोई टीम नहीं गई? अभी टीम हमने स्टैंड बाय रखी हुई है. ये उनकी अगर नेपाल गवर्नमेंट से रिक्वेस्ट आता है, गवर्नमेंट ऑफ इंडिया डिसाइड करती है, तब NDRF की टीम जाएगी. अभी ऐसा कोई आदेश नहीं आया है. పాత బస్తీలోని చారిత్రాత్మక మీర్ అలం చెరువు ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా పర్యటించి అధికారులను ఆశ్చర్యపరిచారు. మీర్ అలం చెరువు పరిధిలో నిర్మిస్తున్న మల్టీలేన్ సస్పెన్షన్ వంతెన పనులతో పాటు పరిసరాల్లో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను సీఎం నేరుగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ పర్యటనలో మున్సిపల్, HMDA మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు మ్యాప్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే కాకుండా మీరలం చెరువును పాత బస్తీలోని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాకాలం మరియు ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో శ్రమిస్తుందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు మరియు చొరవతోనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి గాలింపు చర్యలను ముమ్మరం చేయించినట్లు వెల్లడించారు. తిరుపతిలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మత్స్యకారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వారి భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. మత్స్యకారులు అదృశ్యమై రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన వేగంతో స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర సమస్య రావడం, సముద్రంలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారడం పొరపాటుగా మారిపోయింది. రీసెంట్ గా ఆగస్టు 3వ తేదీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు దగ్గర నుంచి బయలుదేరినటువంటి బోటు పేరు శ్రీ ముత్యాలమ్మ, రిజిస్ట్రేషన్ నంబర్ IND AP E8MO 135 అనే బోటుకు సంబంధించి ఈ బోటు దాదాపుగా 8 నుంచి 9 మందితో బయలుదేరింది. ఇది సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దు వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది. దాదాపుగా 24 రోజుల పాటు
వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది సముద్రంలో. దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ స్పీడ్ బోట్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల ప్రకారం అమిత్ షా గారికి గాని, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి గాని, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, అలాగే శ్రీలంకన్ ఇండియన్ ఎంబసీకి, బంగ్లాదేశ్ ఇండియన్ ఎంబసీకి, మయన్మార్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి అన్నిటికి కూడా లేఖలు రాసి వాళ్ళ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకోవడం, దీనికి సంబంధించి కోస్ట్ గార్డు విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టడం. మామూలుగా ఒక 3 రోజుల పాటు గాలింపు చర్యలు చేసి సైలెంట్ అయిపోతుంటారు. కానీ అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరాటంకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఇటు నార్త్ ఈస్ట్ వైపు కూడా కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ తో మా పార్టీకి సంబంధించినటువంటి వాసుపల్లి జానకిరామ్ కూడా టచ్ లో ఉండి నిరంతరం గాలింపు చర్యలు చేపట్టడం. అలాగే దేవుడి దయ వల్ల వారు వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి ఒక మత్స్యకార బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులు కంటపడ్డం. వాళ్ళు కూడా పాపం ఫిషింగ్ చేసుకోకుండా ఈ బోట్ ని తాడుతో కట్టుకొని లాస్ట్ కి దీఘా తీర ప్రాంతానికి తీసుకురావడం జరిగింది నిన్న సాయంత్రానికి. సో ఇంత రిపీటెడ్ గా ఇన్సిడెంట్ జరుగుతున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దాదాపుగా 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఎక్కువ మంది తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సముద్రపు వేట మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర తీర ప్రాంత ప్రజలకు ఏం భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎందుకు బోట్ సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ నిర్వహించట్లేదు? తగినటువంటి సలహాలు సూచనలు ఎందుకు ప్రభుత్వం నుంచి అందివ్వట్లేదు? ఎందుకు వాళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ఎందుకు అందివ్వ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయంటూ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాలు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆయన హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులను, ఉపాధ్యాయులను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తుందంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీలో ఒకటి కూడా సరిగ్గా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల వంటి కీలక డిమాండ్లను పక్కన పెట్టి ప్రశ్నించే ఉద్యోగ సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేయడం తుగ్లక్ పాలన తలపిస్తుందని అన్నారు. చరిత్రలో ఉద్యోగ సంఘాలతో, ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు గట్టెక్కిన దాఖలాలు లేవని హరీష్ రావు గుర్తు చేశారు. హక్కుల సాధన కోసం ఉద్యోగులు చేసిన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అసెంబ్లీ లోపల మరియు బయట ఉద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి కోరేది ఒకటే, తక్షణమే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో ఉన్న 6 డిఏలు విడుదల చేయాలి. తక్షణమే ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మెరుగైన పీఆర్సీని ఇస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఆ ప్రకారంగా మెరుగైన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రిటైర్డ్ ఉద్యోగులకు పీఆర్సీని కూడా వెంటనే ఇవ్వాలి. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళ పెండింగ్ బకాయిలు, వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలి. అది కూడా దయచేసి రిటైర్డ్ ఉద్యోగులైనా, ఉద్యోగుల బకాయిలైనా రెండు కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయండి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, సీనియారిటీ బేసిస్ లో రిలీజ్ అయ్యేది. ఎవరైనా జీపీఎఫ్ పెట్టుకుంటే ఇగో చూడాయి పోయిన 6 నెలల కింది దాకా వచ్చినాయి, నెక్స్ట్ నాదే ఉంది లైన్ అని ఒక అర్థమవుతుండే. కానీ ఇప్పుడు సీనియారిటీ లేదు. ఎప్పుడు ఎవరికి వస్తుందో కమిషన్లు ఇచ్చినోనికో పర్సెంటేజ్ ఇచ్చినోనికి పైసలు రిటైర్మెంట్ బెనిఫిట్ లో జీపీఎఫ్ లోన్లు వస్తున్నాయి తప్ప ఒక సీనియారిటీలో సీనియర్ ఆర్డర్ లో ఈ రోజు బకాయిలు విడుదలయ్యేటువంటి పరిస్థితి లేదు. సెక్రటరేట్ పోలీసులు పెట్టుకున్నారు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎప్పుడంతప్పుడు నేరుగా వచ్చి కలిసే అవకాశం ఉండేది. ఇలా బట్టి గారిని కలవాలంటే సెల్ ఫోన్లు బయట పెట్టాలన్నట. మొత్తం జేబులంతా, ప్యాంటు షర్టు అంతా పోలీసులు మనం ఫ్రిస్కింగ్ చేసినాక లోపల దోలుతారట. అది అపాయింట్మెంట్ ఉంటేనే లోపల దోలుతారట. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఉద్యోగులకు కూడా సెల్ ఫోన్లు బయట పెట్టాలి, పోలీసులు ఫ్రిస్కింగ్ చేయాలి, అపాయింట్మెంట్ ఉంటేనే సెకండ్ ఫ్లోర్ లకు పోవాలన్నట. సెకండ్ ఫ్లోర్ లకు ఎంట్రీ లేదు. ఎవరైనా
బిడ్డ పెళ్లి ఉందనో, అనారోగ్యం ఉందనో, పిల్లల చదువుల కోసం ఇబ్బంది ఉందనో జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే నా పిల్ల చదువులు ఆగమవుతున్నాయి, నా పిల్ల లగ్గం ఆగమవుతుంది అని చెప్పుకుందామంటే వినే దిక్కులేని ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రాయలసీమ సాగునీటి విషయంలో పొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కడప జిల్లాతో పాటు సీమ రైతాంగంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాయలసీమకు ముఖ్యంగా కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన బాంబు పేల్చారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి శ్రీశైలం జలాశయంలో నీళ్లున్నాయని, తమకు కూడా సాగునీరు వస్తుందని, కేసీ కెనాల్ రైతులు ఎవరూ ఆశలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండు సాగునీటి కంటే విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని స్పష్టం చేశారు. శ్రీశైలంలో మిగిలిన నీటిని దిగువన నాగార్జున సాగర్ పులిచింతలకే విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం ఎన్నో ప్రాబ్లం వలన వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు పడని కారణంగా మెట్ట పంటలు వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే మాదిరిగా రిజర్వాయర్లకు నీళ్లు వచ్చే పరిస్థితి కూడా కొంత మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్కు నీళ్లు వచ్చినాయి. 815 అడుగులు ఉండాల్సిన ఎత్తు 879 అడుగులు మాత్రమే ఉంది. కాబట్టి 35 టీఎంసీలు ఇంకా శ్రీశైలంలో రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి. మరి శ్రీశైలంలో ఉండబడిన నీటిలో తెలంగాణ వాళ్ళు నిరంతరము ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆడిస్తూనే ఉన్నారు. మనం కూడా కొద్దిగా ఆడిస్తూ ఉండబడినప్పటికీ కూడా మన వర్షాభావ పరిస్థితులు తప్ప ఆగిపోయింది. వచ్చిన కొంత నీరు నాగార్జున సాగర్కు పులిచింతలకు కూడా నీళ్లు వదులుతూ ఉండడం జరిగింది. కాబట్టి రైతులందరికీ శ్రీశైలానికి నీళ్లు వస్తున్నాయి, మాకు పంటలకు వరిమల్ల ప్రాంతానికంతా కేసీ కెనాల్కు నీళ్లు వస్తాయి, వరిమల్లు నాటుకోవచ్చులనే ఆశతో రైతులు ఉన్నారు ఇంతవరకు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్నో ప్రాబ్లం వల్ల మళ్ళీ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. పై రాష్ట్రాలలో కూడా వర్షాలు తగ్గిపోయినాయి. కాబట్టి భారీగా నదులకు నీళ్లు రావడం లేదు. ఈ కారణాల వల్ల నేను అందరికీ రైతులందరికీ కేసీ కెనాల్ రైతులకందరికీ మనవి చేసేది ఏముందంటే, ఏదో కాలువకు శ్రీశైలానికి నీళ్లు వచ్చినాయి మనకు నీళ్లు వస్తాయి లెమ్మనే అయితే ఆశపడొద్దు. ప్రస్తుతము ప్రభుత్వము కాలువ కేసీ కెనాల్కు కానీ చాపాడు కాలువలకు కానీ నీళ్లు వదలాలనే ఆలోచనలు లేదు. ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితుల వల్ల మళ్ళీ ఈ 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో 2 నెలలకు నీళ్ళు వస్తాయనే పరిస్థితి కనపడడం లేదు. వర్షాలు వస్తాయి మరి రిజర్వాయర్లకు నీళ్ళు వస్తాయనే కనపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వం పారుదలకు ఎక్కడ కూడా కేసీ కెనాల్ కానీ చాపాడు కాలువ కానీ మైలవరం నుంచి కానీ పారుదలకు వరి పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. 6 తొలి పైర్లు కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని ఆంధ్ర రేవంత్ రెడ్డి అని పిలవాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆమె ఘాటుగా విమర్శించారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకమై స్పందించిన కవిత, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికే పదవులు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను, వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వాన్లను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అత్యోశక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రెసిడెంట్ గారు బసవరాజు శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు
కంప్లీట్గా తెలంగాణ ఉద్యమకారుల పట్ల నేటి యువతను మహమ్మారిగా వేధిస్తున్న మాదక ద్రవ్యాల అలవాటుపై పోరాడేందుకు క్రీడలే అత్యుత్తమ మార్గమని టీమిండియా యంగ్స్టర్ ధనాధన్ బ్యాటర్ తిలక్ వర్మ స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ లో అత్యంత వైభవంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో తిలక్ వర్మ మాట్లాడుతూ శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువత తమ శక్తి సామర్థ్యాలను వ్యసనాల వైపు కాకుండా క్రీడా మైదానాల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఒక క్రీడలో నిమగ్నం కావడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు కష్టపడే తత్వం, క్రమశిక్షణ అలవాటు పడతాయని, ఇది డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారని తిలక్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరూ రోజు ఏదో ఒక క్రీడకు సమయం కేటాయించాలని, డ్రగ్స్ రహిత భారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. बहुत ही अच्छे पहले चीज तो अपना डिप्यूटी सर को मैं बोलता हूँ कि सीएम सर को कि बहुत अच्छा मैसेज दिए है, क्योंकि अभी इस जनरेशन में बहुत ज़रूरी है नशे से कितना दूर रहने का. और जैसे है कि मैंने जैसे छत्तीसगढ़ में अभी मैं मैचेस के लिए पहले आया हूँ, अभी टाइम बितर के अपना नशे के लिए अच्छा मैसेज देने के लिए भी आया हूँ. और मेरे को बहुत कुछ काफ़ी चीज़ पता चला है कि सर भी स्पोर्ट्स के लिए बहुत ही सपोर्ट कर रहे हैं, बहुत चीज़ आगे बढ़ा रहे हैं. तो इस मैसेज से ये इवेंट ऐसा इवेंट्स रखते रहो, ऐसा मैसेज से बहुत युवा जनरेशन को नशे से दूर लगेगा. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏరియల్ వ్యూలో బయటపడిన నేపాల్ జల ప్రళయం, మట్టి మొద్దులు, రాళ్ల ప్రవాహంలో కొట్టుకుపోయిన గ్రామాలు. రెండు 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు పథకాలే ధ్యేయం. యంగ్ అథ్లెట్లకు మోదీ దిశానిర్దేశం. ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే తీరు ఖాయం. గోవా పర్యటనలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తమిళ యాత్రికులు, రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం. 24/7 హెల్ప్ లైన్ ఏర్పాటు. బెంగళూరు యాత్రికుల రక్షణకు కర్ణాటక సర్కార్ చర్యలు. ఢిల్లీ నుంచి అధికారుల బృందం కాఠ్మాండు పంపేందుకు సన్నాహాలు. బీహార్, యూపీలకు వరద ముప్పు లేదు. నేపాల్, భారత్ కు అత్యవసర సాయం. ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్ర సింగ్ బుందేలా వివరణ. పాత బస్తీలో సీఎం రేవంత్ పర్యటన. పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై నేరుగా క్షేత్రస్థాయి పరిశీలన. వైఎస్ జగన్ చొరవతోనే గాలింపు చర్యలు ముమ్మరం. సముద్రం గల్లంతైన కోనసీమ మత్స్యకారులపై ఎంపీ గురుమూర్తి. ఉద్యోగ సంఘాలను బెదిరిస్తే చూస్తూ ఊరుకో. సీఎం రేవంత్ వైఖరిపై హరీష్ రావు ధ్వజం. రైతులు వరి పంటలు వేయవద్దు. రాయలసీమ సాగునీటిపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రిని ఆంధ్ర రేవంత్ రెడ్డి అని పిలవాల్సి వస్తుంది. కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు.
ఛత్తీస్గఢ్ ఖేలో ఇండియా డైలాగ్ లో తిలక్ వర్మ సందడి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై కీలక పిలుపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.